హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో స్ప్రింగ్ ఆనియన్స్ పెసరపప్పు ఫ్రై. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని పెసరపప్పుతో ఫ్రై చేసుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా స్ప్రింగ్ ఆనియన్స్ పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే 2 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు నానబెట్టిన పెసరపప్పుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేటట్టే మగ్గించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ పెసరపప్పు ఫ్రై చపాతీ, రోటీ అలాగే జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఉల్లికాడల పెసరపప్పు ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.